ఏండే అందరూ బాగున్నారండి? ఎండాకాలం సెలవులు దాదాపుగా అయిపోవచ్చినాయండి. ఇంకా అలా ట్రిప్పులకి ఎక్కడికి వెళ్ళదని చెప్పి ఈ రోజు మాచేనమ్మ అమ్మవారి గుడికి వెళ్తున్నాం అండి. మనం మేము రీసెంట్ గా ప్రసాద్ నేను వెళ్ళాం కదా, అదే మా అన్నయ్య భోజనాలు పెట్టుకున్నాడు కదండి, అందుకని చెప్పి వెళ్ళాం. కానీ అందరం కుర్రోళ్ళు అది మంచిగా వచ్చి అక్కడ భోజనాలే చేస్తాం. మనకి ఎంత గంటన్నర పడుతుంది పడుతుందండి. ఇక నుంచి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దాకా ఉంటదండి మాకు. మొత్తం కుటుంబ సమేతంగా వెళ్తున్నామండి సరదాగా. ఆట వేసుకొని సరదాగా అలా వెళ్ళిపోతున్నాం. ఫోన్ కోసుకొని ఇంత పలావ్ ఏదో చేసుకొని తిందాం అనుకుంటున్నాం అండి. అమ్మవారిని అది కూడా మీకు బాగా చూపిస్తాము. మనకి ఆచంట మండలం పెదమల్లంలో ఉందండి గుడి. పెదమల్లంలో మాసేనమ్మ కట్ట అంటారండి, గోదావరి పక్కనే ఉంటదండి గుడి. చాలా బాగుంటదండి. అదంతా కూడా మీకు అందంగా చూపిస్తాము. చూడండి, మీరు కూడా చాలా దూరాల్లో ఉన్న వాళ్ళు చూడలేని వాళ్ళు కూడా చూసి ఆస్వాదించండి. వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా ఊళ్ళో అందరూ ఆటో ఎక్కేసి రెడీగా ఉన్నారండి. బాబా ఎక్కండి ఎక్కండి బాగారు ఎక్కలు బేగా. ఇప్పటికే లేట్ అయింది. ఎక్క బాబు నేను వస్తాను కదా. చల్లగొంతారంత చల్లగొంతారంట కోడి. బావా ఎంత కోడి కోడే? మేము అమ్మవారి గుడికి అయితే వచ్చేసామండి. మా ఊళ్ళో ఎదురు ఆటోలో వెళ్ళిపోతున్నారు, మేము నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈరోజు ఆదివారం అవడం వల్ల జనం ఫ్లోటింగ్ ఫుల్గా ఉన్నారండి. జనం గట్టిగానే ఉన్నారండి. ఏం జనం అండి బాగారు. అయ్యో మొన్న వచ్చిన కన్నా జనం ఎక్కువ ఉన్నట్టున్నారండి. మొన్న వచ్చినప్పుడు పెద్ద జనం లేరా? ఎక్కడ ఒక మంచి ప్లేస్ చూడు మనకి. అమ్మవారికి పానకం, తెల్లపిండి కూర, ఈ సిట్టు పునుకులు అండి, సలివిడి, వడపప్పు ఇవన్నీ పెడుతున్నాను. మా అమ్మ నైవేద్యం ఇంటికాడ రెడీ చేసి తెచ్చిందండి. ఎక్కడ ఉన్నారా? ఫస్ట్ వచ్చి సాంబ్రాన్ ఇందులో ఉందా లేదా అయిపోయిందా? అదేదో జనం ఎలా చూడు బాగుందా. ఇదిగోండి అక్కడ చూసారు కదండి, వాహన పూజలు కూడా చేస్తారన్నమాట. కొత్తగా వాహనాలు ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ పూజలు చేయించుకుంటారండి, అంటే శుభం కలగాలని చెప్పి. ఇదిగో దర్శనానికి లైన్లో ఉన్నామండి. చాలే ఇదిగోండి ఇక్కడ కుంకుమాభిషేకాలు, కుంకుమ పూజలు కూడా చేస్తారండి. అన్నయ్య ఈ ఫోన్ చేశానయ్య. బా స్పెషల్ ప్యాకేజ్ అండి. ఇక్కడ ఎవరైనా ఇంకా కోడిని కానీ మేకని కానీ కాల్చుకోవాలనుకోండి, కోడికోవాలి ఈ అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు కాల్చుతారన్నమాట డబ్బులు తీసుకుని. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇవి కొబ్బరి తోటలు అనమాట. శుభ్రంగా మంచి చల్లగా ఉంటుందండి. లోపలికి వచ్చేస్తాయి ఫుల్ కూలింగ్. మన ఆటో కాదు ఇది, లోనకి ఆటోలు కూడా వచ్చేస్తాను. మా నాన్న వచ్చేస్తారు లోనకే. నేను ఈలోపు మా బావగారు నేను పొలంలో ఇటుకలు సెర్చింగ్ అనమాట. టెంట్లు కూడా వేసుకున్నారండి భలేగానే బాగారా. టెంట్లో ఎండ కోసం అంటారా? ఇక్కడేనమ్మా ఇదే ప్లేస్ బాగా దొరికింది మనకి. ఇదిగోండి పాప వీళ్ళు ఈ ఆంటీ గారు ప్లేస్ ఇచ్చారు బాగానే. వీళ్ళు ఇప్పుడు దాకా వండుకున్నారండి ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఎండగా ఉందని చెప్పి భోజనాలు పక్కెట్టుకుంటున్నారు వాళ్ళు. మనకి పొయ్యిలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయండి. ఇక్కడ దీని వండేసుకుంటే పర్లేదు, మాకు అయిపోయింది కదా అంటున్నారు. మీరు ఆ షాప్ లెక్కలు అక్కడ వేసి ఎగరేకే స్లోగా అయ్యి దుమ్ము ఎగిరిపోద్ది. వేసాలా అది ఏంటి 2 పొయ్యిలకి ఇస్తున్నారా బా? ఇగో పొలంలో ఎన్ని కాలుతాయండి రా. ఎలా చూడు మా ఊడి ఫ్యాషన్ డిజైనర్ అయిపోతారండి. ఎలా వెళ్తారు కదా ఫ్యాషన్ డిజైనర్ అయిపోతారండి. ఇంకో చూడండి పేపర్ ప్లేట్ ఉన్నది కవర్ తీసేసి ఇలాగ మోడల్ కింద పెట్టుకున్నాడు.
బాగుంది. భలే ఉందిరా బొమ్మ. అమ్మో బొమ్మ. అన్ని రెడీ చేసుకున్నాం అనుకో టగటగ అయిపోదు అక్కడ. నువ్వు టగటగ చేసి కదుపుతూ ఉండే కాకపోతే లేదంటున్నారు కదా. చాలా బాగుంది. చల్లారిపోద్ది వదినా. అంతే అది. మామూలుగా లేదు, బాగుంది, అదిరిపోయింది. ఇదిగోండి ఈ పక్క మాసేనమ్మ కట్టుకొని చంగండి ఆ పక్కకి గోదావరి అవతలకి వెళ్ళి సరదాగా తానాలు చేసి వాళ్ళు వెళ్తారండి. సరదాగా జస్ట్ ఏంటంటారు ఒక సరదా కోసం వెళ్తారండి. ఒక మనిషికి 20 రూపాయలు ఉంటుంది ఆ పక్కకి తీసుకెళ్ళడానికి. అబ్బాయి ఇక్కడ స్నానాలు చేయడానికి రేవు కింద కట్టారండి భలేగాను. మా వేడి తట్టుకోలేకపోతున్నాడు, దూకేస్తున్నాడు రా. పైకెక్కరా ఎక్కడ తేలేడేట్రా బాబా అన్నాడే. అక్కడ స్నానం చేయడానికి భయం వేసి ఎక్కడ ఉండిపోయారండి. పైన బట్టలు లేవు చేయడానికి స్నానం అంటున్నారండి. అదండి చక్కగా వచ్చిన దగ్గర నుండి దర్శనం దగ్గర నుండి శుభ్రంగా వండుకు తినటమేంటి, శుభ్రం ఎంజాయ్ చేయడం ఏంటి, గోదావరి స్నానం ఏంటి అన్ని చక్కగా ముగించుకోవాలి. ఆదివారం కదా ఫుల్ జనాలు. అసలు ఉత్తప్పుడు వచ్చామనుకోండి అంత థ్రిల్ ఉండదండి. ఈ జనాలందరూ కోలాహలంగా ఉన్నప్పుడే మనకు కూడా ఆనందంగా ఉంటదండి. మంచి పిల్లలకైతే మంచి ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా ఉంది. ఇప్పుడు ఇప్పుడన్నా ఈ సెలవుల్లోనే ఒరే మీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటారు కదా, ఎక్కడికి వెళ్ళారా మీరు సెలవుల్లో అని అన్నారనుకో, మేము గోదావరి దగ్గర మాసినమ్మ గుడికి వెళ్ళాము ఇవన్నీ అని చెప్పుకోవడానికి ఉంటాయి కదండి. ఈ సంవత్సరం అలా ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోద్దండి. అందుకని శుభ్రంగా మేమైతే
ఇలాగ అమ్మవారిని దర్శించుకుని మొత్తం అమ్మవారి కృపా కటాక్షాలు అన్నీ పొందామండి. మీరు కూడా ఎప్పుడైనా మీకు కుదిరితే ఈ దగ్గరలో ఎక్కడైనా ఉండి ఉంటే కనుక ఈ మాచేనమ్మ అమ్మవారిని దర్శించుకోండి. మా బావగారు తెలుసు కదా నీకు. అయ్యో ఇంట్లో వాళ్ళలాగే ఉంటున్నారు చక్కగా. సారీ పాపం చాలాసేపు నుంచి వెయిట్ చేశాను. అసలు వీళ్ళిద్దరు జోకులు అయితే నేనైతే తట్టుకోలేకపోతున్నా. మీరు మీ మక్కలు అవునా? ఇది ఎక్కడ ఉంది? కాలు కట్టుకోండి. ఆడుకోవటానికి వెళ్ళేవా? ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్? కానీ లేదండి, ఇద్దరు సపరేట్ చేయటం కూడా ఇంపార్టెంటే. మా లాంటి లేడీస్ కి స్ట్రెస్ బూస్టింగ్ జోడి బాగా కుదిరింది మీ ఇద్దరు. లేకపోతే డిఎల్ పెట్టుకోవాలి, ఎల్డి ఎల్జీ లాగా ఎల్డి అని ఎల్డి టీవీ. వాళ్ళు మిలిటరీ వాళ్ళు మేము నక్సలైట్లు వచ్చాము మఫ్టీలోనూ అనుకుంటే ఏముంది అయిపోయినట్టు. అవునండి, వేసేస్తారు కదా. మీరు అందులోనూ పోలీస్ ఆఫీస్లో ఉన్నారు. ఓకే సార్ మేడం వాళ్ళకి ఇంకా టైం అవుతుంది వెళ్ళిపోతాం అన్నారండి. మా ఇంటి దగ్గర భోజనం చేయమంటే అబ్బాయి లేదండి మళ్ళీ సార్ వచ్చినప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకుని వస్తాం అప్పుడు చేస్తానండి అంటున్నారు. మరి ఏం చేస్తాను, గోదావరి ఇంటికి వచ్చాక తినకుండా వెళ్ళమంటే మరి మాకు మన సొప్తు లేదండి. మరి అంటే సార్ కొంచెం అంటే ప్రిన్సిపల్స్ ఉంటాయంటండి, లిమిట్గా తినడం. ఈవినింగ్ అయితే ఇంకా మొత్తం ఫ్రూట్స్ తప్ప ఏం తినరంట. పోనీ ఫ్రూట్స్ తినండి అంటే ఇంటికి వెళ్ళి తింటే ఇక్కడ తిన్నా అన్నాడు ఆయన. సపరేట్ ఫ్రూట్లు ఉంటాయంటండి. సరే బాయ్ అండి. అయ్యో పర్లేదు, ఇలాగే ఉండండి, మారొద్దు, ఇంతే చేయండి. సరే సరే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అందరూ రావాలి. చూడండి సరే అండి, 3 ఛానల్ని చూడండి, ఫాలో చేయండి అందరూ. ఓకే మేడం బాయ్ అండి. సరే సార్ చేస్తాను. పిల్లలు మాత్రం అరవద్దు లేదండి, స్పెండ్ టైం. అలాగండి, మీరు ఒక 6 నెలలు చేసి చూడండి. చేస్తానండి, వాళ్ళ నుంచి ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు హీరో హీరోయిన్ చెప్పండి చాలా అంతే. అలాగే హీరో హీరోయిన్ లో ఉన్నారు ఇద్దరు. మాది స్టైల్ ఎలా ఉందండి, ఇంటికి వెళ్ళి తీసుకోండి. సరే సరే బాయ్ అండి. మా అక్కల పిల్లలకి 2, మా పిల్లలకి 2 ఏమంటారు ఇవి బాక్సులు అండి. ఏంటండి స్టేషనరీ బాక్సులు, 2 వాటర్ బాటిల్, 2 వాటర్ బాటిల్, ఓ చాక్లెట్ ప్యాకెట్ అండి. 5 స్టార్ చాక్లెట్ ప్యాకెట్. మొత్తం 5 స్టార్ అంటే బోర్డు ఉంటాయి ఇందులో చాక్లెట్లు. వెంకట్ గారు వాళ్ళ ఫ్యామిలీ తెచ్చారండి. మా పిల్లల్ని